పిల్లల ఇంపార్టెన్స్ తెలియచేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సునీల్ మాస్టర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. బ్రతుకున్నంతకాలం నేనే నీ రాజు, నువ్వే నా రాణి. మాకు కూడా వయసు అయిపోతుందిరా. ఏ ఫ్యామిలీ ప్లానింగ్ అని ఆలోచించకుండా పిల్లల గురించి ఆలోచించండి. మేము కూడా చనిపోకముందే వాళ్ళని ఎత్తుకోవాలని మాకు కూడా ఆశగా ఉంటుంది కదా. నువ్వైనా వాడికి కొద్దిగా చెప్పమ్మా. వాళ్ళు అలానే అంటారు, దాని గురించి ఆలోచించకు. మనం సాధించాల్సింది చాలా ఉంది. బిజినెస్ పెట్టాలి, డబ్బులు సంపాదించాలి, కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఇలా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిందంతా పక్కన పెట్టి ఫస్ట్ మనం దీని గురించి ఆలోచిద్దాం. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. మీ హార్డ్ వర్క్కి, మీ డెడికేషన్కి మీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంజలి, నాకు ప్రమోషన్ వచ్చింది. ఎస్, నేను అనుకుంది సాధించాను. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడైనా పిల్లల గురించి ఆలోచిద్దామా? ఇప్పుడుగా నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను పిల్లలు వద్దు అనట్లేదు, ఇప్పుడు వద్దు అంటున్నాను అంతే. కొన్ని రోజుల తరువాత కడుపులో అండం పిండంగా మారినప్పటి నుండి రూపం తెలియకుండానే కొండంత ప్రేమ పెంచుకుంటుంది అమ్మ. నా బిడ్డ బాగుండాలని కోటి ఆశలతో ప్రేమ మేడలు కట్టేస్తుంది. అదే కదా ప్రేమ అంటే. మన ఇంటికి కొత్త అతిథి వస్తున్నారు. ఎవరు? చెప్పండి. అబార్షన్ చేయించాలనుకుంటున్నాను. చాలా మంది పిల్లలు లేరని బాధపడుతుంటే మీకు వచ్చిన అదృష్టాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? బేబీ పుట్టేలోపు మేము కొంచెం సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, అందుకే ఈసారికి వద్దనుకుంటున్నాం అంతే. నీకు ఓకేనా? ఏంటమ్మా కాల్ కట్ చేసిన పద్ధతులు కాల్ చేస్తూనే ఉన్నావు? మీ అమ్మ చనిపోయారు.
కొన్ని సంవత్సరాల తర్వాత. ఐఎమ్ రియల్లీ సారీ అండి. మీరు ఎంత ట్రై చేసినా ఇక మీకు పిల్లలు పుట్టరు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్. మెడిసిన్, టాబ్లెట్, ఇంజెక్షన్ ఏముంటే ఏదో ఒకటి చేయండి డాక్టర్. కానీ నాకు పిల్లలు కావాలి డాక్టర్. ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్. ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏం చేయలేం. సారీ. దీనంతటికి కారణం మీరేనండి, మీరే. నాకు పిల్లలు లేకపోవడానికి కారణం మీరే. సంపాదన సంపాదన అన్నారు. సంతానం లేని సంపాదన ఎందుకండి? అమ్మాయి జీవితం అమ్మ అని పిలిపించుకున్నప్పుడే సార్థకం అంటారు. నాకు అదృష్టం లేదండి. పిల్లలు లేకుండా నేను బతకలేనండి, బతకలేను. ఆ రోజు నేను తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల మన జీవితం ఇలా అయిపోయింది. నన్ను క్షమించు. మనం బాగా సెటిల్ అయిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళని బాగా చూసుకోవచ్చిన ఒక్క ఆలోచన వల్ల ఆ రోజు వస్తున్నాను. కానీ ఈరోజు మనకి పిల్లలు లేకుండానే పోయారు. దీనంతరికి కారణం నేనే. నన్ను కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఇంద్రజ గారు, ఈ రోజు సొసైటీలో కోట్లాది మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే అండి, బిడ్డ పుట్టడం అనేది అంగిట్లో కొనేటువంటి వస్తువు కాదు. ఆ భగవంతుడి అనుగ్రహంతో కూడిన వరం. ఆ వరం దక్కాలి అని మనం కోరుకోవాలి, ప్రాధేయపడాలి. గాని దాన్ని తోసివేయడం వల్ల జరిగేటువంటి నష్టాల్ని ఇంతకంటే కళ్ళకి కట్టినట్టు ఎవ్వరు చూపించలేరు. ఇక ముందు కూడా ఈ ప్రయత్నం ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. ఈ పర్ఫార్మెన్స్ ని విట్నెస్ చేస్తున్నందుకు నేనైతే మాత్రం చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మీరు సాధించగలరేమో గాని ఈ ఒక్క విషయం కోల్పోతే ఆ సాధించినది ఏది కూడా దీన్ని సరిపెట్టలేదు. అదొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సచ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ సునీల్ మాస్టర్. అది జరుగుతున్నంత సేపటికి మాకు ఇంకేమీ గుర్తులేదు, దేని మీద ధ్యాస లేదు. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు సునీల్ మాస్టర్. లాంగ్ వే టు గో, గాడ్ బ్లెస్ అండి. అండ్ ఇంకపోతే పర్ఫార్మర్స్ అంజలి అండ్ పవన్ గారు చెప్పక్కర్లేదు, ఇద్దరు కూడా జీవించారు ఇంకా ఆ క్యారెక్టర్స్లో. చాలా 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 బాగా చేశారు. అండ్ నాగేష్ గారు, మీ సీనియారిటీకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాధ, పెయిన్ ఎంత బాగా చూపించారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. And all the very best, and I'm so happy. Thank you so much, Indraja garu, and thank you so much to the entire team. Thank you.